తోటలో నారాజు పాట. అది తొలుత చేసిన ట్యూన్ వేరు, కానీ మీరు సంగీతం మీద మీకు పట్టుండడం వల్ల, కళ్యాణి రాగం మీకు ఇష్టం ఉండడం వల్ల మీరు ట్యూన్ మార్చి పాడి వినిపించారు. ఆ సందర్భం మరొకసారి మా ప్రేక్షకుల కోసం ఆ సన్నివేశం. ఎన్టీఆర్ పొదమాటును నక్కి చూస్తున్నాడు సన్నివేశం. జమున కథానాయిక ఆ కొలంలో చూస్తుంది. పాట రాశాను. మహదేవన్, కేవి మహదేవన్ అగ్రేసర సంగీత దర్శకుడు. ఆయన ప్రతి శబ్దాన్ని తేనె పిండినట్టుగా పిండి చేస్తాడు, స్వరపరుస్తాడు. పాట రాసి పెట్టాను, దాన్ని తమిళంలో రాసుకున్నారు. తోటలో నారాజు తొంగిచు సెనున్నాడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. తోటలో నారాజు తొంగిచు సెనున్నాడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను. బాణి కట్టాడు. నిర్మాత డిఎల్ నారాయణ గారి వైపు చూశాడు. డిఎల్ నారాయణ గారి అలవాటు ఏంటంటే ఇలా అనేవాడు, నచ్చకపోతే ఇలా అన్నాడు. సిఎస్ రావు దర్శకుడు ఇలా ఉన్నాడు. నన్ను చూశాడు, ఏమండి రెడ్డి గారు ఏమంటారు? నేను మీకు చెప్పవలసినంత సంగీత జ్ఞానం ఉన్నవాడిని కాదు, కానీ ఇక్కడ సన్నివేశం ఏమిటంటే ఒక చారిత్రక ఇతివృత్తం ఉన్న కథ ఇది. కథానాయకుడు కథానాయికకు సంబంధించింది. ఆయన చేసింది ఏమిటంటే అప్పుడు ఆ మధ్యలోనే ఎట్టాగో ఉంటాది ఓలమ్మి ఎటేటో అవుతాది చిన్నమ్మి, ఆ పాట బాగా ఊపులో ఉన్న రోజుల్లో. ఆ పాటకు ఒక బాణి ఉంది, తబలా. టక్ 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 టక్. మైఖేల్ అని ఉండేవాడు, మైఖేల్ అతను వాయించేవాడు. అతను వాయిస్తే ఇతను తోటలో నారా తొంగిచు అని రాసేసాడు. అది కాదు, నేను మచ్చుకు చెప్తున్నా ఎలా ఉండాలంటే, ఓ మేరే జానే జన ఓ మేరే దానా फिर तेरी मरी बाहों का సహారా దీది అన్నాడు. అర్థం చేసుకున్నాడు. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. నవ్వుల అవి కావు, ఇది ఆయన గొప్పతనం. నవ్వుల అవి కావు అనలేదు, ప్రశ్నార్థకం. నవ్వుల అవి కావు నవ పారిజాతాలు, రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు. ఆ రాజు ఈరోజు అరుదెంచునా, అపరంజి కలలన్నీ చివురించునా. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. అలా